తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. చదవబడిన వాక్య భాగమును ప్రభువు దీవించును. ఈ మందిరాన్ని దేంతో నింపుతానంటున్నాడు? మహిమతో. హల్లెలూయా. మొట్టమొదటి మందిరాన్ని కట్టిన వారు ఎవరు బైబిల్ గ్రంథంలో చెప్పండి తెలిస్తే? సొలొమోను మహారాజు గారు. అంతకంటే ముందు ఒక చిన్న గుడారము నిలుపబడింది. అదెవరు నిలిపారు? మోషే. మోషే ఏం చేశాడు? ఒక గుడారాన్ని లేపాడు. అందులో 3 స్థలాలు ఉంటాయి. ఒకటి ఆవరణము, రెండవది పరిశుద్ధ స్థలము, మూడవది అతి పరిశుద్ధ స్థలం. అలా 3 భాగాలుగా ఉంటది. బయట ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా ఆవరణ. లోపలికి వెళ్తే ఏముంటదంటే పరిశుద్ధ స్థలము. ఇంకొక భాగంలోకి వెళ్తే లోపలికి వెళ్తే ఇంకొక భాగం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే అతి పరిశుద్ధ స్థలం. హల్లెలూయా. అక్కడ అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం ఉంటుంది. అక్కడ దేవుడు లోపలికి వెళ్ళి ధూపం వేసి బలి రక్తాన్ని అక్కడ ప్రోక్షించి ప్రార్థన చేసే ప్రధాన యాజకుడితో మాట్లాడతాడు. అక్కడ దర్శిస్తాడు. అక్కడ ఇశ్రాయేలీ ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. అదే నమూనాతో సొలొమోను మహారాజు ఇశ్రాయేల్ యొక్క దేశంలో ఏం చేశాడంటే మొట్టమొదటి మందిరాన్ని కట్టడంగా కట్టాడన్నమాట. దావీదు అనుకున్నాడు, నేనేమో మంచి రాజవైభవంగా రాజనగరులో రాజభవనంలో జీవిస్తున్నాను. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను ఈ రాజభవనంలో తెచ్చిన దేవుడేమో ఒక గుడారంలో ఉన్నాడు. కాబట్టి దేవునికి ఒక గొప్ప మందిరం కట్టాలనుకున్నాడు. అనుకున్నప్పుడు నాతాను ప్రవక్త చెప్పాడు, దేవుని యొక్క వాక్కు, నీ యొక్క ఆశ మంచిదే కానీ నీవు కట్టకూడదు. నీ కుమారుడు ఈ మందిరాన్ని కట్టాలి. ఎందుకంటే నీ చేతులు రక్తాన్ని చిందించాయి కాబట్టి, నువ్వు యుద్ధాలు చేసావు కాబట్టి సొలొమోను రాజుకి ఈ అవకాశాన్ని నేను ఇస్తున్నాను. కాబట్టి దావీదు ఏం చేశాడంటే దానికి కావలసినవన్నీ కూడా సమకూర్చాడు. సొలొమోను కట్టడానికి మరి దావీదు రాజు ఏం చేశాడంటే వెండి, బంగారము మరి చాలా కూడా పోగేశాడంట, ఇచ్చాడంట. రాను దేవదారు రాను అన్ని పోగేసి ఇస్తే సొలొమోను కూడా ఇంకొంత సమకూర్చుకొని మందిరాన్ని కట్టినప్పుడు ఏం జరిగిందంటే, ఆది కట్టినప్పుడు అలాగే ముందు చెప్పా కదా, మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిలబెట్టినప్పుడు ఆ 2 సందర్భాల్లో ఏం జరిగిందంటే దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి దిగి వచ్చింది. హల్లెలూయా. హల్లెలూయా. మోషే నిలబెట్టిన ప్రత్యక్ష గుడారం మీదకి మహిమ మేఘం దిగి వచ్చింది. అలాగే సొలొమోను కట్టినటువంటి ఆ దేవాలయం మీదకి వాళ్ళు ప్రతిష్ఠించినప్పుడు బలులర్పించి ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తుండగా దేవుని యొక్క మహిమ ఆ మందిరం మీదకి దిగొచ్చింది. అయితే కడవరి మందిరం ఒకటి ఉంది. ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతానంటున్నాడు. అన్ని జనులందరినీ కదిలిస్తానంటున్నాడు. వెండి బంగారాలు అనే ఇష్ట వస్తువులు తీసుకొని వారు వస్తారు. ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతాను. ఈ మందిరం కట్టింది ఎవరో చెప్పండి? కడవరి మందిరాన్ని కట్టింది ఎవరు? కడవరి మందిరం. 3వ మందిరం, 4వ మందిరం, 5వ పట్ల నేను 2 మందిరాలు చెప్పాను. కడవరి మందిరము ఇది ఒక ప్రవచన వాక్కు. ఎవరు ఈ కడవరి మందిరాన్ని కట్టింది ఎవరంటే యేసు ప్రభువు. హల్లెలూయా. శిష్యులు అన్నారు, అబ్బాయి ఈ దేవాలయం ఎంత బాగుందో చూడండి ప్రభా అని చూపిస్తున్నారంట వెళ్తుంటే. అబ్బాయి ఈ కట్టడం ఎంత బాగా కట్టారో చూడండి ప్రభా అంటే, దీనిని పడగొట్టండి, నేను 3 రోజుల్లో లేపుతా. ఒక మందిరాన్ని నేను లేపుతాను, ఆ మందిరాన్ని నేను మహిమతో నింపుతా. హల్లెలూయా. ఏంటో తెలుసా ఆ మందిరము? కొరింథీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, మీ యొక్క దేహమే దేవుని ఆలయం, మీ యొక్క శరీరము దేవుని ఆత్మకు
నిలయము. హల్లెలూయా. యేసుక్రీస్తు నామమందు విశ్వాసం ఉంచిన వారి దేహాలే దేవుని మందిరాలు. ఆమేన్. వారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నా మహిమను వారి మీద ఉంచుతాను. నీవే ఆ నడిచే దేవాలయం. హల్లెలూయా. దేవాలయం కట్టికాడే ఉంటది. నువ్వైతే ప్రపంచం అంతా తిరిగి రావచ్చు. ప్రపంచంలో ఉన్న అన్ని జనులందరికీ స్వార్థ చెప్పవచ్చు. దేవుడు నీ దేహాన్ని మందిరంగా నిలబెట్టాడు. హల్లెలూయా. తన ఆత్మను నీకు అనుగ్రహించి తన మహిమతో నిన్ను నింపి ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 3:23 చూస్తే మరి ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. మహిమ పొందలేకపోతున్నారంట ప్రజలు. దేవునికి ఏమో వీళ్ళకి మహిమ ఇవ్వాలని ఆశ. ఆదాముకి మహిమ ఇద్దాం అనుకున్నాడు, కానీ ఆదాము టెస్ట్ లో పాస్ అవ్వాల, లేకపోతే అప్పుడు మహిమ ఇచ్చేసేవాడు. ఎప్పుడు ఇచ్చాడంటే యేసు ప్రభు వచ్చి తన రక్తాన్ని ప్రోక్షించి మన పాపములను కడిగిన తర్వాత తన ఆత్మ అనే మహిమను మన మీద కుమ్మరించాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ శరీరమే దేవుని ఆలయము. చూసారా, మనమైతే మనుషులకు విలువ ఎలా ఇస్తాం చెప్పండి? వీళ్ళు గొప్పవాళ్ళు, వీళ్ళు పేదోళ్ళు, వీళ్ళకి అది ఉంది, వీళ్ళకి చదువు ఉంది, వీళ్ళకి లేదు. కానీ దేవుడు తన ఆత్మను కుమ్మరించడంలో, తన మహిమనివ్వడంలో ఏ భేదం అన్నా చూపించాడా? నీ జీవితము, నీ శరీరము, నీ యొక్క ఆత్మ దేవునికి అంతా విలువైంది. వారెవరైనా సరే, చిన్నవారైనా పెద్దవారైనా, గొప్పవారైనా పేదవారైనా, ఎటువంటి వారైనా సరే, చదువుకున్నా లేకపోయినా దేవుని యేసు ప్రభుని ఆశ్రయిస్తే, ఆయన రక్తాన్ని ఆశ్రయిస్తే దేవుడు ఏమిస్తానంటున్నాడు? మహిమ. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి నీ దేహాన్ని ఏం చేయాలి? నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. దేవుని మందిరాన్ని పాడు చేయొద్దు. దేవుని మందిరాన్ని పాడు చేయొద్దు అని చెప్పినాడు దేవుడు. ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వానిని పాడు చేస్తాడు. ఈ భయము కలిగి, ఈ జాగ్రత్త కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడు క్షమిస్తాడు కదలే, దేవుడు అట్లా అంటాడు కదలే, దయ చూపిస్తాడు కదలే అని దేవుని యొక్క కృపను ఎవరు కూడా నిరర్థకం చేయకూడదు. సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీ దేహాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవడానికి, నీ నోటిని, నీ మనస్సుని జాగ్రత్తగా కాపాడుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. నీ మీద ఏదో పెద్ద భారం మోపాలని కాదు, కానీ నీకు సహాయం చేస్తూ నిన్ను మహిమతో నింపాలని పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈ దేహం అనే ఆలయము మరి జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అలాగే ప్రత్యేక సమయంలో మనం చేరి ఆరాధించడానికి దేవుడు ఈ బాహ్య సంబంధమైన మందిరాన్ని కూడా అనుగ్రహించున్నాడు. ఈ స్థలాన్ని కూడా ఏం చేయాలి? జాగ్రత్తగా కాపాడాలి. ఈ మందిరంలో కూర్చొని ముచ్చట్లు చెప్పుకోవడం, ఇక్కడ కూర్చొని వాళ్ళ మీద చెప్పుకోవడం, ఇక్కడ కూర్చొని చెడు తలంపులు తలంచడం, అట్లాంటివి ఇక్కడ చేయకూడదు. ఈ స్థలాన్ని కూడా మనం పరిశుద్ధంగా కాపాడాలి. ప్రభు అటువంటి కృప అనుగ్రహించిన గాక. మరి ఇటువంటి మందిరాన్ని దేవుడు అనుగ్రహించినందుకు ప్రభు నామాన్ని స్తుతిస్తున్నాను. మరి పాస్టర్ గారికి సమయం